ఇది పోలీసులు దొరకబట్టిన బండ్ల గురించి ముచ్చట. అట్లని డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుకున్న బండ్లు కాదవి. అయితే సౌండ్ పొల్యూషన్ చేస్తురని పట్టుకున్నారేమో, సైలెన్సర్లు వీకి రోడ్ రోలర్తో దొక్కించుంటారు అంతే కదా అనుకుంటారా నుల్లా? కాదు. మరి ఎందుకు దొరకబట్టిర్రు, వాటి కథ ఏందో తెలుసుకుందాం పాండ్రి. వేరే అతని దగ్గర ఉండే కీస్తో దొంగోని చేతికి తాళం ఇస్తారేంది సార్లు అనుకునేరు. బండ్ల తాళం ఎట్లా తీస్తారు, ఎట్లా కొట్టేస్తారు అని చూపించే ప్రయత్నం చేస్తున్నారు పోలీసు సార్లు. అగో ఏమో అంటాడు కవర్ తలిగించుకున్న కంత్రిగాడు. అతనికి తెలుసు ఏ కీ అంటే అరిగిపోయింది కావాలి సార్, అరిగిపోయిన కీ కావాలా? ఆహా, అరిగిపోయిన కీ కావాలనా? ఇస్తారా, నీకోసం అరగ్గొట్టిస్తారు. నీ అద్దులేండి సారు, ఇప్పుడు ఆడ ఎట్లా తీస్తాడో చూపెట్టి లేనోనికి నేర్పినట్టు అవుతుంది. కానీ పక్కకు వచ్చేయండి. ఇక గుంటూరు కృష్ణ బాపట్ల బండ్లెత్తుకపోతున్న బద్మాష్ గాలీలు ముగ్గురు ముఠానాట. వాళ్ళను అదివరకు కొట్టేసిన బండ్లను దొరకబట్టిండ్రు ఇప్పుడు పోలీసులు. మొత్తం ఎన్ని బండ్లు రికవర్ చేసిండ్రు సార్? మరి 21 లక్షల రూపాయల విలువైనటువంటి 37 టూ వీలర్స్ ని రికవరీ చేయడం జరిగింది. బాపురే, బండ్లు అనుకున్నారా బఠానీలు అనుకున్నారో కదా అవి. ఇలా గుండెల్లా గరం గరం సైలెన్సర్ కూర్చా. పబ్లిక్ జర ఇంటి బయట బండ్లు పెడితే హ్యాండిల్ లాక్ తీసినా ఎత్తుకబో రాకుండా ఏదైనా ఉపాయం చేసుకోండి. వీలైన మటుకు కాంపౌండ్ వాళ్ళ లోపట్నే పెట్టుకోండి బండ్లు. కుదిరితే GPS ట్రాకర్ పెట్టుకోండి. లేకుంటే చేతులు కాలినాక ఆయిల్ పూసుకున్న ఫాయిదా ఏమి ఉండదు. భద్రముల్లా.